అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మీ లక్ష్మీ విలేజ్ ఫుడ్స్కి స్వాగతం. బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అరటికాయ ఫ్రై అండి చేసుకున్నాను. ఉడకబెట్టిన అరటికాయ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు రోటీ చపాతీలోకి, రైస్లోకి, పూరి పులకాలోకి కూడా చాలా బాగుంటుంది. ఉదయాన్న బాక్స్లోకి త్వరగా అయిపోతుంది అనమాట. ఏం కర్రీ లేదు, ఏం చేయాలని అనుకుంటాం కదా, అదే టైంలోని ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా అందరూ తింటారు. పెద్దవాళ్ళ పిల్లలు అందరూ కూడా ఇష్టంగా తింటారన్నమాట. సరేనా? ఇది ఎలా చేసుకోవాలో నేను మీకు ఫుల్ వీడియో చేసి చూపించేస్తాను. వెళ్ళిపోదాము వీడియోలోకి. ఇంత బాగా, ఇంత నీట్గా వచ్చేలాగా, ఇంత అందంగా వచ్చేలాగా, ఇంత టేస్టీగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. వెళ్దాం వీడియోలోకి, వచ్చేసేయండి. ఈ 2 అరటికాయలు ముక్కలు కోసుకుని ఉడకబెట్టుకుందాం. ముక్కలు కోసుకున్నాయి. ఉడకబెట్టేసుకుని ఇలాగా తొక్క తీసేసుకోవాలి. ఇలా అది వేసుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా కదా ఇలాగా అది వేసుకోవాలి. ఎక్కువగా ఉడకబెడితే సిమిడిపోతుంది. ఉడకబెట్టకూడదు, సమానంగా ఉడకబెట్టుకోవాలి. సాకైనా ఒక స్పూన్ అయినా అలా దింపుకొని చూసుకుంటే తెలిసిపోతుంది. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాం. అలాగే సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఒక స్పూన్ వేసి అందులో సగం వేసాను. కొద్దిగా కలర్ కోసం అన్నమాట. కారం అంతే సరిపోతుంది. మొత్తం ఇదంతా కలిసేలాగా కలిపేసుకుందాం. అంతా అయిపోయింది కదా. మూకుడు పెట్టేసుకుని పోపు వేసేసుకుందాం. భలే ఉంది కదండి. ఫ్రై ఇంకా బాగుంటుంది. ఈ ఉడకబెట్టిన అరటికాయ ఫ్రై ఎంతమందికి ఇష్టమో చెప్పండి. మాకైతే ఇంటి అందరం తింటాం. దీని పక్కనే ఇప్పుడు రసం పెట్టుకుందాం. సరిపడా నూనె వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది కదా. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే పొట్టు తీసేసింది ఒక వెల్లుల్లిపాయ ఇలా వేసుకోవాలన్నమాట, గుడ్లుగా ఒలుచుకుని. అలాగే 2 రెమ్మల కరివేపాకు, అలాగే 3 ఎండుమిర్చి, అలాగే 2 పచ్చిమిర్చి చిన్నగా ముక్కలు ఇలా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. తాలింపు మాడకుండా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రైకి. ఒక చిన్న 2 ఉల్లిపాయలు అనమాట, చిన్న ముక్కలు కోసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయ ఎర్రగా ఫ్రై అయితే ఫ్రై ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్. ఉల్లిపాయ చూసారా ఎర్రగా ఫ్రై అయింది, దోరగా ఇలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడే మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా అరటికాయ, మొత్తం ఇలా వేసేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేస్తాం కాబట్టి ఇంకేం అవసరం లేదు. నేనైతే ఫ్రై ఇలా చేసుకుంటానండి. మీరు ఎలా చేసుకుంటారు? ఉల్లిపాయ కొంతమంది వేసుకోరు, ఓన్లీ పోపు వేసుకుంటారు. నేనైతే ఉల్లిపాయ వేసి చేస్తాను. రుచి చాలా బాగుంటుంది. చారు, పప్పు చారు, సాంబార్లోకి, పక్కనే ఏమన్నా రోటీ చపాతీలోకి చాలా బాగుంటుంది నంచుకోవడానికి. ట్రై చేయండి మీరు కూడా. ఎంతమందికి ఇలా చేయటం ఇష్టమో. మా ఇంటి అందరికి కూడా ఇష్టమండి. పక్కనే మేము చారు పెట్టుకొని తింటామన్నమాట. ఈరోజు కొంచెం సేపు ఫ్రై చేద్దాం. మంట పెద్దది పెట్టద్దు, మాడిపోతుంది. సిమ్లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటే బాగుంటుంది. ఉప్పు, కారం, పసుపులు ఇవన్నీ పడతాయి. ఫ్రై అయిపోయిందండి. చూసారా ఎర్రగా వచ్చింది. ఎప్పుడు మాడకోకుండా మధ్య మధ్యలో సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉంటే మాడదు,
రుచి అయితే బాగుంటుంది. సరే కదా, ఎర్రగా ఉంది కదా, బాగుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఈ ఫ్రైకి ఎక్కువ టైం తీసుకోదు, తొందరగానే అయిపోద్ది. మనకి అరటికాయ ఉడకటమే లేట్ అనమాట. మీకు ఎన్ని కావాలో ఎంతమందో చూసి వేసుకోండి, చాలా బాగుంటుంది. అయిపోయిందండి, మనకి అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? నేను చేసే విధానం, చెప్పే విధానం అర్థమైందా మీకు? చాలా బాగుంటుందండి. రోటీ చపాతీలోకి, పూరి పులకాలకు, రైస్లోకి చాలా బాగుంటుంది అనమాట. పక్కనే రసం పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. మీరైతే ఎలా చేసుకుంటారో నాకు తెలియచేయండి. నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు ఇలాగే మీ లక్ష్మక్కని మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ అండి.